హాయ్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజున ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఆమె ఏ విషయం గురించి ప్రకటన చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే ఆమె చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాలని ఎదురు చూస్తున్నట్లుగా అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఎవరూ ఊహించని ప్రకటన వచ్చింది. అందరి అంచనాలకి భిన్నంగా సురేఖ కొణిదెల ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ముఖ్యంగా ప్రయాణికులకి ఇంటి భోజనం అందించడం కోసం ఆమె అత్తమ్మాస్ కిచెన్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి మన దేశంలో దీన్ని లాంచ్ చేశారు. కానీ త్వరలోనే దీని సేవలను అమెరికాలో కూడా విస్తరించాలని భావిస్తున్నారట. ఆన్లైన్ ఆర్డర్ల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు. దక్షిణ భారతీయ వంటకాలతో పాటు సరికొత్త రెసిపీలను అత్తమ్మాస్ కిచెన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని చెబుతున్నారు. త్వరలోనే ఈ బిజినెస్ ను మరింత విస్తరించే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా హర్రీబర్రీగా ట్రావెల్ చేసే ప్రయాణికులకి ట్రెడిషనల్ ఇంటి భోజనాన్ని అందించడమే అత్తమ్మాస్ కిచెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక భార్య పుట్టినరోజుకి చిరంజీవి స్పెషల్ విషెస్ చెప్పారు. నా జీవిత రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ అంటూ చిన్న కవిత చెబుతూ సురేఖకి చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నా లైఫ్ లైన్, నా జీవితంలో పెద్ద బలం అయిన సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సురేఖ కోడలు ఉపాసన అత్తమ్మకి స్పెషల్ విషెస్ చెబుతూ పోస్ట్ చేశారు. అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ ను ప్రారంభించినట్లు ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నోరూరించే వంటలు చేస్తున్న ఓ వీడియోను కూడా యాడ్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ గ్రేట్ ఐడియా, ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెట్టారు. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని చిత్ర నిర్మాణంలోకి రాకుండా కొత్తగా ట్రై చేశారంటూ పొగడుతున్నారు. నిజానికి ట్రావెలింగ్ చేసే ప్రయాణికులు ఏది దొరికితే అది తిందాంలే అని ఫుడ్ విషయంపై అశ్రద్ధ చేస్తుంటారు. అలాంటి వారికి టేస్ట్ అండ్ హెల్దీ ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా అందించడం మంచి ఐడియానే. మరి ఇది ఎంతవరకు ఆచరణలో ఉంటుందో చూడాలి. కానీ పుట్టినరోజుకి సురేఖ లాంచ్ చేసిన ఈ అత్తమ్మాస్ కిచెన్ అభివృద్ధి చెందాలని ఫ్యాన్స్ విపరీతంగా విష్ చేస్తున్నారు. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ద్వారా మనం కూడా విష్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.